బీసీలకు 42% రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని బీసీ సమాజ్ నేతలు హెచ్చరించారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాయ్ పే చర్చ్ కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నరెడ్డి శ్రీనివాస్ పాల్గొని వివిధ బీసీ కుల సంఘాల సభ్యులతో మాట్లాడి బీసీలకు న్యాయంగా రావాల్సిన హక్కుల గురించి చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ల కల్పనలో భాగంగా రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేసి 42% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా ప్రకటన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 130 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారని, ఏ ఉద్యమం లేకుండానే అగ్ర కులాలకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 133ను 5 రోజుల్లో సవరణ చేసి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం 40 సంవత్సరాలుగా విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలు, చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేస్తున్న బీసీలకు ప్రజాస్వామ్య వాటా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ ను గుర్తించి 42% రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేసి బీసీల పక్షాన నిలబడాలని కోరారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాయ్ పే చర్చ కార్యక్రమం ఈరోజు మందమరి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ లోపల నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి గౌరవ బీసీ సంఘాల నాయకులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, 42% రిజర్వేషన్ని విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలలో అమలు చేస్తామని చెప్పి మాటిచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకోవాలి. 9th షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించి ఆ యొక్క రిజర్వేషన్ అమలు లోపల అన్ని పార్టీలను కలుపుకొని ప్రతిపక్షంగా ఏర్పడి ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చే విధంగా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం, బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్లు మేము నిర్వహిస్తాం, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లను నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఒక వాదన వినిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ యూటర్నే తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మరో తెలంగాణ ఉద్యమం తలపించే విధంగా బీసీ సబ్బండ వర్గాలు ఏకమై ఉద్యమాన్ని చేస్తున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లకు ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారని చెప్పేసి మీకు ఓట్లేసి గెలిపించినటువంటి 3 కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా యూటర్న్ గిట్లా తీసుకునేది ఉంటే మీకు ఈ రాష్ట్రం లోపల పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే బీసీ సంఘాలు అన్నీ కూడా జేఏసీగా ఏర్పడి ఈ అంశం తేల్చేంత వరకు రాష్ట్రం లోపల నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం. కేంద్రం కూడా స్పష్టంగా వైఖరి చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కూడా అన్ని పార్టీలు